శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రేమ వివాహంను ఇక్కడ కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారు లవమ్మ కొండలకు వేటకు వెళ్ళిన సమయంలో అక్కడ చెంచులక్ష్మి అనే అమ్మవారిని చూసి ఆమెను వివాహం ఆడాలనే కోరిక స్వామివారిలో కలుగుతుంది. అలా లవమ్మ కొండలలో వేటకు వెళ్ళి అమ్మవారిని కదిరి కొండ దగ్గర వివాహం చేసుకుని తిరిగి అదే రోజు సాయంత్రం కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి స్వామివారు విచ్చేస్తారు. అప్పుడు స్వామివారిని మరియు చెంచులక్ష్మి అమ్మవారిని ఈ దేవస్థానంలో ఉన్న లక్ష్మీదేవి లోపలికి అనుమతించదు. అలా కొద్దిసేపు తర్వాత లక్ష్మీదేవి స్వామివారిని చెంచులక్ష్మిని ఆలయం లోపలికి అనుమతిస్తుంది. ఈ సందర్భంగా కదిరి పట్టణంలో వందలాది మంది జనాలు పులిపేరలో పాల్గొంటారు. ఇక్కడ కుందేలను పైకి విసిరి దానికోసం భక్తులు ఎగబడతారు. ఆ కుందేలు దొరికిన వారికి అదృష్టంగా భావిస్తారు. ఇందుకు ముందు కాలంలో అక్కడ పులి పిల్లలను పైకి విసిరి ఇలా పులి పిల్లల కోసం తోపులాడేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కుందేల కోసం ఇక్కడ జనాలు ఎగబడతారు. సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు చెంచులక్ష్మిని తీసుకొని దేవాలయంకి విచ్చేస్తారు.